హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, ఏందబ్బా ఇవాళ కర్రీ వచ్చేసింది గార్డెన్ గ్రూప్లో అనుకుంటున్నారా? సో ఇది నేను చెప్పనండి, కొంచెం చెప్పేస్తే కొన్ని క్లూస్ ఇచ్చేస్తే మీకు ఆన్సర్ తెలిసిద్ది. ఇదేం కర్రీయో మీరు కామెంట్లో రాయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొంతమందికి మేబీ తెలిసి ఉండొచ్చు, ప్లీజ్ తెలిసిన వాళ్ళు చెప్పొద్దండి. అదర్ మెంబర్స్కి ఛాన్స్ ఇవ్వండి. మీరు 2-3 మెంబర్స్కి తెలిసిద్ది ఈజీగా, కానీ చెప్పొద్దు ప్లీజ్. ఓకే, అదర్ మెంబర్స్ గెస్ట్ చేస్తే ఆ మజాయి వేరు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇది నేను ఫ్రై చేశాను. ఎలా ఫ్రై చేశానంటే డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేశాను అనమాట. అంటే ఒక 50 grams ఆయిల్ తీసుకున్నాను, అందులో కొన్ని వేస్తూ ఫ్రై చేసి అదర్ ప్లేట్లో తీసుకున్నాను. ఇదిగో ఇలాంటి ఒక ప్లేట్లో మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ తాలింపు లేకుండా, కానీ నేను ఇంకా తాలింపు గింజలు ఏం వేయలేదండి. అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఇష్టం మా పిల్లలకు, ఇలా తింటారండి ఇష్టంగా. సో కొన్ని వేస్తూ ఫ్రై చేశాను. ఇంకా హాఫ్ అయిన తర్వాత ఆయిల్ తగ్గింది, మళ్ళీ కొంచెం ఒక 50 grams ఆయిల్ మళ్ళీ యాడ్ చేసి కొన్ని ఒక 5-6 times ఫ్రై చేసుకోవటం జరిగింది. అంటే మరీ గట్టిగా అవ్వకుండా నార్మల్గా రెడ్డిష్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే చాలండి. ఇవి టేస్ట్ అయితే సూపర్ అండి. ఏం కర్రీయో మీరు కామెంట్లో మాత్రం పెట్టండి తప్పకుండా. ఓకే, ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను, ఇదే ఆయిల్లో కొంచెం ఆయిల్ మిగిలి ఉంది. ఇదే ఆయిల్లో నేను ఏం చేశానంటే వితౌట్ తాలింపు గింజ లేకుండా, కరేపాకు లేదు, తాలింపు గింజ లేదు, మీరు చూస్తూనే ఉన్నారు కదా, అందులో నేను ఫ్రై చేసి మొత్తం యాడ్ చేసేసాను. యాడ్ చేసి మళ్ళీ లైట్గా ఒక 2 minutes మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత పసుపు, కొబ్బరి కారం వేసాను. దీంట్లో హైలైటెడ్ టేస్ట్ వచ్చింది అనమాట. కొబ్బరి, చిన్నులపాయ కారం వేసాను. ఓకే, లైట్గా వేసాను కారం కూడా. స్పైసీగా ఉంటే పిల్లలు తినరు కదా, ఇష్టంగా ఒక పూటలో అయిపోతాయి ఇవి, ఇష్టంగా తింటారు. పప్పు కూడా చేస్తున్నానండి, ఇదిగోండి పప్పు పెట్టాను. ఓకేనా, ఇవాళ మామిడికాయ పప్పు విత్ ఈ ఫ్రై ఏందో మీరు కనుక్కోవాలి, నేను చెప్పను. ఓకేనా, ఇందులో చెప్పాను కదా చిన్నులపాయ, కొబ్బరి కారం వేసాను. కమ్మగా ఉంటుంది, మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్, హెల్త్కు కూడా చాలా మంచిది అనమాట. కొబ్బరి పొడి వేసుకుంటే మనము అంతేనండి. పసుపు, కొబ్బరి కారం, కొబ్బరి, చిన్నులపాయ కారం. చిన్నులపాయలు ఎన్ని వేసానంటే 4, కొబ్బరి అంటే కొబ్బరి చిప్పలు ఒక పావు, అంతేనండి. ఓకే, వేరే మెజర్మెంట్ ఏం లేదు. ఉప్పు సరిపడా వేసుకోవాలి. దీనికైతే నేను 1 spoon పడిందండి ఉప్పు. 1/2 spoon ఒకసారి వేసాను. మనం ఫ్రై చేసుకున్నప్పుడే కొంచెం ఇలా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీనెస్ వచ్చింది అనమాట. ఇదొక టిప్, మీరు కూడా పాటించండి ఫ్రెండ్స్. సో ఇలాగ ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను. తర్వాత టేస్ట్ చూసుకొని కారానికి, మసాలా కారానికి సరిపడా నేను, మసాలా కారం అంటే మళ్ళీ ఏదో కాదు, కొబ్బరి, చిన్నులపాయ కారం, ఈ కారంకి సరిపడా ఉప్పు మళ్ళీ వేసుకున్నాను. కరెక్ట్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఫ్రై కూడా అయిపోయింది కంప్లీట్. ఓకే, ఒక 2 seconds పెట్టేసిన తర్వాత దించేస్తాను కొంచెం అలా. ఎందుకంటే మనం వేసిన కారం మొత్తం మిక్స్ అయ్యి టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. మా కుక్కర్ కూడా విజిల్ రావడానికి రెడీగా ఉంది. సో పప్పు తాలింపు వేసుకుంటే చాలండి. సో రైస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మీకు రైస్ కూడా చూపిస్తాను. ఇదిగోండి రైస్ తీసుకున్నారు కదా, రైస్ రెడీ అయిపోయింది. సో ఈ ఫ్రై కర్రీ విత్ దాల్ కూడా మామూలు దాల్ కాదు, మామిడికాయ పప్పు అన్నాను అనమాట. ఇవాళ మా స్పెషాలిటీ. సో కామెంట్లో తొందరగా పెట్టేసేయండి ఫ్రెండ్స్, ఇదేం కర్రీ, ఇదేం ఫ్రై, విచ్ ఫ్రై ఇస్ దిస్. ఓకేనా, తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చెప్పొద్దు ప్లీజ్. మరీ చెప్తున్నాను, కొంచెం ఆగుదాం. ఓకే, వాళ్ళకు కూడా టైం ఇద్దాం, ఆలోచిస్తారు. ఓకే, వాళ్ళ మెమరీ పవర్ కూడా చూద్దాము, గెస్సింగ్ పవర్ కూడా చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు తీయాలనిపించింది, ఎందుకంటే ఏంది ఇదే పెట్టారు, ఈ ఫ్రై కూడా పెట్టారు గార్డెన్ వీడియోస్లో అంటే గార్డెన్ రిలేటెడే ఉందన్నమాట. అదొక క్లూ.
ఇంకా దానికి మించి నేను ఏమన్నా క్లూ ఇస్తే మీరు చెప్పేస్తారు ఆన్సర్. సో నేను చెప్పను అనమాట. సో గెస్ చేయండి ప్లీజ్. కొత్త వాళ్ళు చూస్తే ఈ వీడియో సబ్స్క్రైబ్, ఓకే, లైక్, కామెంట్ ప్లీజ్. Okay friends, have a nice day to you. Bye. Keep gardening, keep smiling. Yours, Reena.